కాళ్ళు ఉన్నాయి, కోడి కాళ్ళు. దాంతోపాటు మనకి తలకాయ కూడా కనిపిస్తుంది. యాక్చువల్లీ తలకాయ లేదు. షా ఇది చూసి కదా, ఈ లేదంటే రొయ్యలు పొట్టు లేకుండా తింటారు. అబ్బా నాకు అందుకే చిరాకు దొబ్బుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందుకే రొయ్యలు తీసుకొని ఇప్పుడు తీసుకుందాం. దాంతోపాటు ఎల్లిపాయలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి చూడండి. చూసారు కదా, మన ప్లేట్ మొత్తం నిండిపోయింది. ఫిష్ స్కిన్ టేస్ట్ చేద్దాము. ఓకే, ఫిష్ స్కిన్ ఎట్లుంటుందో చెప్తాను మీకు. దాని లోపల ఏంటంటే అల్లం వెల్లిగడ్డ ఎక్కువ వేసినారు. అది ఇంకా ఘాటు ఉంది. ఓకే, నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్. బీన్స్ ఇది ఉడకబెట్టింది. ఈ కరంగా వచ్చేది. పొట్టు తినొద్దబ్బా, పొట్టు పడేయాలి. ఏమొచ్చి చెక్ చేస్తూనే పోతా ఉంది అప్పటి నుంచి. మధ్యలో వస్తామని చూస్తాను. ఎందుకంటే చూసే కదా పొగలు ఎట్లా వస్తున్నాయో. ఆహా, చూసినారా? చికెన్ ఇది ఆల్మోస్ట్ అయిపోవడానికి రెడీ వచ్చింది. లాస్ట్గా ఆకుకూరలు వేసేసారు, అది ఉడికిపోతుంది. ఇంకా దాంతో పక్కన సైడ్లలో అడ్డిచేటాడు కదా బ్రెడ్. అది అంటే యాక్చువల్లీ మైదా పిండితో తయారు చేస్తారు. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆ కర్రీలో కూడా ఉడుకుతూ ఉంటుంది కదా. మీరు కార్నర్స్లో చూసి ఉంటారు కదా, ఆ గ్రేవీలో పోతే భలే టేస్ట్ వస్తుంది అన్నమాట. రెడీ అయిపోయిందంట. చూద్దాం. మనం ఒక పీస్ తీసుకుందాం. మనకు వచ్చింది పెద్ద పీసు. ఇక ఓహో, మనకి ఇది పెద్ద రోటీ. మొత్తం మైదా పిండితో చేసారు. ఇంకా ఎవరికి అవసరం ఉన్నప్పుడు అంత తీసుకుంటూ ఉండాలి. తిప్పుతూనే ఉండాలి. తిరుగుతూనే ఉంటాయి చూడండి వెరైటీస్. మా ఫ్రెండ్ వాళ్ళ పాపను తీసుకొని వచ్చాడు. చూసారు కదా, ఈ చికెన్ కర్రీ అనేది ఇట్లా ఉడుకుతూ ఉంటుంది. ఉడికి ఇట్లా దగ్గరకు వస్తుంది అన్నమాట. దీనిలో కూడా మనకి చేతులు, కాళ్ళు ఉన్నాయి, కోడి కాళ్ళు. దాంతోపాటు మనకి తలకాయ కూడా కనిపిస్తుంది. యాక్చువల్లీ తలకాయ లేదు. తలకాయ కనపడట్లేదు. ఇదంతా అయితే తెలుసా? ఇది చిక సంబంధమా? చిక కందో అంట. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇది మష్రూమ్ ఉంటుంది చూడండి, లాంగ్ మష్రూమ్ అనమాట. చూసా కదా, లాంగ్ మష్రూమ్ ఇది. ఇప్పుడు రెడీ అయిపోయింది. దీనిలో కూడా పెట్టిన రోటీస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. సైజులు చూసినా కదా, బండల్లా వేసినా దాన్ని. దాంట్లో తోఫు ఉంది. తోఫుతో పాటు పాటు చిక తోఫు ఇంకా ఫిష్ రెండు. దాంతోపాటు ఆలుగడ్డలు కూడా వేస్తున్నాడు మనోడు, అది ఉడికించడానికి. చూద్దాం ఎట్లుంటుంది ఇంకా టేస్ట్.
వాళ్ళు మాత్రం హార్డ్ చైనీస్ హార్డ్ డ్రింక్. చాలామంది అనుకోవచ్చు ఏందబ్బా చిన్నపిల్లల్ని కూర్చొని పక్కన పెట్టుకొని తాగుతున్నారు అదని చెప్పేసి. వాళ్ళ కల్చర్ అట్లా ఉంది, మనం ఏం చేయలేము దానికి. ఎందుకంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి తెలిసే ఉంటుంది వాళ్ళ ఫాదర్స్ కూడా తాగుతారని చెప్పేసి. అంతే. ఉడుకుతూనే ఉంటుంది ఇంకా చాలాసేపు. చూసారు కదా ఆ గ్రేవీ లోపల పాలకూర దాంతోపాటు చిన్న స్క్వారల్ ఎగ్స్ ఉంటాయి చూడండి, అవి వేసినారన్నమాట. ఇది చూసారు కదా స్క్వారల్ ఎగ్స్, ఇవి యాక్చువల్లీ ఆల్రెడీ ఉడకబెట్టిన గుడ్లు అనమాట. ఇవి ఉడకబెట్టిన గుడ్లు. అంజుథాన్ అంట అది. మనం దీంతో పాటు 2 తోఫు పీసెస్ వేసుకుందాం. చేప కూరలా అంటే చేప గ్రేవీలో ఉడికిన తోఫు పీసులు. ఆహా, enjoyra.com. చాలామంది నన్ను తిట్టుకుంటారు నాకు తెలుసు, ఎందుకంటే అవి ఉడికినారా బాబా అని చెప్పి ఫస్ట్ అంటారు. లోపల చిగ ఓకే ఓకే అది అంటుకోపోయింది అది బ్రెడ్. అయ్యో సూపర్. ఆహా, దీనిలో రొయ్యలు కూడా వేసారా? మంచిగా అయ్యో షా ఇది చూసి కదా, వీళ్ళు ఏంటంటే రొయ్యలు పొట్టు లేకుండా తింటారబ్బా. నాకు అందుకే చిరాకు దొబ్బుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అందుకే రొయ్యలు తీసుకొని ఇప్పుడు మాన్ చేప గ్రేవీలు వేసిన బ్రెడ్ మాత్రం భలే టేస్ట్ ఉందబ్బా, రియల్లీ చాలా బాగుంది. ఇది చూసి కదా ఎట్లా ఉడికిందో. ఇంతకుముందేమో మైదా పిండిలాగా ఉండే నార్మల్గా, కానీ ఇది మాత్రం భలే ఉడికింది. ఇది చాలా బాగుంది టేస్ట్. ఓకే, ఫిష్తో పాటు ఇది కూడా తీసుకొచ్చినారు. ఇది వచ్చేసి బీఫ్ అనమాట. అది బీఫ్ కూడా గ్రేవీ వేసి ఉడకబెడతారు. అది మనం కూడా ఫిష్ పీస్ తీసుకొని ట్రై చేద్దాం. మేము వచ్చి అడుగుతా ఉన్నాం ఇంకేమైనా కావాలా అని చెప్పేసి. ఇది చూసిరా చేప ఉడుకులీలా డ్యాన్స్ ఆడుతుంది. ఇంకా కావాలంటే మనం కూడా తీసుకుందాం. దాంతోపాటు ఎల్లిపాయలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి చూడండి. చూసారు కదా మన ప్లేట్ మొత్తం నిండిపోయింది ఫిష్తోని చికెన్తోని. ఫిష్ మనము ఈజీగా తినొచ్చు అనమాట చాప్స్టిక్స్తోని. ఇది ఉంది కదా, ఎందుకంటే ముళ్ళులన్నీ ముందే తీసేస్తారు దాంట్లో నుంచి. వీళ్ళది గట్టిగా ఉంటుంది అబ్బా పట్టు, భలే తాగుతారు వీళ్ళు. తాగిన తర్వాత చూడండి మీకు చూపిస్తా. 2 బాటిల్స్ ఫుల్ బాటిల్స్ అయిపోయినాయి. దాని తర్వాత చూడండి బియర్ కేస్ మొత్తం 12 బియర్ కేస్ ఇప్పుడు అది మొత్తం తాగేస్తారు వాళ్ళు. సమా చిగా సమ చైనీస్ పియో బియర్ని పియో అంట. ఆడిదానంగా బియర్ ఎట్ట తాగుతారు రా బాబు, నాకైతే ఇప్పటికీ అర్థం కూడా కాదు. నిజంగా గ్రేట్, దండం పెట్టచ్చు. ఇది ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చిందండి. చూసారు కదా, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ అయిపోయింది. కాబట్టి దగ్గరకు వచ్చేసింది. దీని లోపల ఏం లేవు, ఉట్టి చికెన్ కొన్ని మిగిలినట్టున్నాయి. ఇది తిన్నారు ఇంకా ఆల్మోస్ట్ వదిలేస్తారు ఇంకా అంతే. దాని లోపల స్క్వారల్ ఎగ్స్ కూడా చాలా మిగిలినట్టున్నాయి.
చూసారు కదా ఇప్పుడు లాస్ట్ కింద మురికి గుంటలాగా తయారైంది. చిగా ఓకే మన లాస్ట్ ఒక గుడ్డు, ఒక చిన్న గుడ్డు దొరికింది, తీసుకోవడమే. ఓహో 2 ఉన్నాయి రో, 2 గుడ్లు తీసుకుందాం. మన లక్కలో మనకు లాస్ట్ 2 గుడ్డు దొరికింది. టేస్ట్ కూడా భలే ఉంటుంది అబ్బా, చూసారు కదా. ఆ చిన్నపిల్ల పాప అప్పటి నుంచి ఏం తింటలేదు ఆమె గురించి గవ్వలు తెప్పించారు. చూద్దాం పిల్ల ఎట్లా తింటుందో. వచ్చినప్పుడు సేవ్ తింటలేవా, అందుకే. స్నేల్స్ అంటారు కదా వీటిని, స్నేల్స్. ఇది చూసారా, ఈ గవ్వలల్లో ఏముంటుందేమో నాకైతే తెలియదు, కానీ నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రై చేయలేబ్బా. తిన్నాను కానీ నాకు అంత దాంట్లో ఏంటంటే ఇసుక వస్తుంది అన్నమాట. ఇసుక వస్తుంది కాబట్టి మనకు నచ్చదు అవి. చూసారు ఎట్లుంది. వీళ్ళు తాగిన తర్వాత రాక్షసుల్లాగా తయారవుతారు అనమాట. నేను కొన్ని వీడియోస్ మీకు షేర్ చేస్తాను ఫ్యూచర్లో, చూడండి, మీరు షాక్ అయిపోతారు. తాగిన తర్వాత ఫుల్ కొట్టుకుంటారు బిభత్సంగా రోడ్ల మీద, రక్తాలు వచ్చేటట్టు. ఏదైనా చిన్న ఏమైనా ఇష్యూ అయిందంటే అంత డేంజర్గా వీళ్ళు. వెళ్దాం నడవు, లేట్ అవుతుంది గొంతు పిలుస్తా ఉంది.我都不知道怎么给你，是不是？这班我这5年了，都5年吃都不少，3、4年，4年，咋不少？俺不搁这不干是多少年了？你不干才1年，2年，1年多，1年多一点。俺不干有2年了。今年算进去1年半，今年算成2年。1年半，2年多了。బలవంతంగా తీసుకుపోయింది. బాయ్ యో బేబీ బాయ్. చూసి కదా వాళ్ళ అయ్యాన్ని తీసుకొని పోయింది బలవంతంగా. ఓహో సరే అండి, ఆల్మోస్ట్ అయిపోయింది మనది. ఇక లాస్ట్కి ఇక్కడికి వస్తే ఇట్లా అవుతుంది, దాని తర్వాత చూస్తే అట్లా అవుతుంది, అంతే మిగిలిపోయింది లాస్ట్. ఓకే అండి, ఈ వీడియోలో ఎంత మటుకు మీకు ఎలా అనిపించింది ఏం సంగతో కమెంట్స్ మాత్రం ఫస్ట్ షూర్గా చెప్పండి. వీళ్ళు తాగి కొట్టుకుంటూనే ఉన్నారు, ఇంకా ఎట్లుంటుంది ఏం పరిస్థితి తెలియదు లాస్ట్ వరకు. ఓకే అండి, బై హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.